మద్యం సేవిస్తూ ఉండగా ఎంట్రీ ఇచ్చారు. మద్యం మత్తులో ఉన్న యువతీ యువకులపై లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. పోలీసుల మెరుపు దాడితో బిల్లులు కట్టకుండా మందుబాబులు పరారయ్యారు. రైట్, దీనికి సంబంధించి మరింత తాజా సమాచారం మా అమరావతి బ్యూరో హరికిషన్ అందిస్తారు. హరికిషన్, ఇలా ఇటీవల విజయవాడలో పబ్ కల్చర్ కొద్దిగా పెరిగిపోతుంది. మరోవైపు ప్రభుత్వం కూడా అభివృద్ధికి సంబంధించి పూర్తి స్థాయిలో దృష్టి సాధించినటువంటి నేపథ్యంలో మద్యం సంబంధించినటువంటి షాపులకైతేనేమి, అలాగే పర్మిట్ రూములకైతేనేమి, అలాగే రెస్టారెంట్లకు సంబంధించి కాస్త సమయం కూడా ఎక్కువ కేటాయించింది. ఈ నేపథ్యంలోనే కొందరు దీన్ని ఆసరాగా చేసుకొని అంటే నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ సమయాన్ని వెచ్చించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత కూడా 2-3 గంటల వరకు కూడా పబ్బులో యువత మందేసి చిందేస్తున్నటువంటి పరిస్థితులతో ఇతర అంటే సమీప ప్రాంతాల వారికి పెద్ద ఎత్తున ఒక తలనొప్పి వ్యవహారంగా మారింది. ఈ నేపథ్యంలోనే స్థానికంగా పోలీసులకు దీనిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. ముందస్తుగా వీరు అంటే కంప్లీట్ గా ఆయా ప్రాంతాలను కూడా సరౌండింగ్ చేసి ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకున్నారు. ఒక 2-3 రోజుల నుంచి కూడా పోలీసులు ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించినట్లు తెలుస్తోంది. పెద్దవారికి సమాచారం అందించిన తర్వాత పబ్బుపై దాడి చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే పోలీసులు సైతం కూడా లోపలిపై ఒక్కసారిగా కూడా అవక్కైనటువంటి పరిస్థితి ఉంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 150 మంది పైగానే అక్కడ ఉన్నట్లు కూడా గుర్తించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా కూడా మనం ఒకసారి ఆ విజువల్స్ కూడా చూడొచ్చు. ఒక అంటే మామూలుగా రాత్రి 12 గంటల వరకు కూడా ఈట్ సీట్ ఉంటుంది. అంటే ఆహార ఎవరైనా కూడా ఆ లేట్ సంబంధించినటువంటి అంటే కంప్యూటర్ కి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగులు కాస్త సమయానికి వండుకోలేనిటువంటి వారందరూ కూడా ఆహారం కోసం ఈట్ స్ట్రీట్ వెళ్లి 12-1 గంట వరకు కూడా ఆహారాన్ని తీసుకొని ఇంటికి వెళ్ళేటటువంటి అలవాటు అయితే ఈ ప్రాంతంలో ఉంది. సో ఈ నేపథ్యంలోనే మందుకు సంబంధించి కూడా బార్ అండ్ రెస్టారెంట్లకు 12 వరకు కూడా అవకాశం ఇచ్చారు. దాన్ని ఏకంగా పబ్బులుగా మార్చేసుకొని యువతీ యువకులు ఏకంగా 2 గంటల వరకు 3 గంటల వరకు కూడా అక్కడ ఉండి కాస్త ఇబ్బందికర వాతావరణం చుట్టుపక్కల వారికి కలిగించడంలో ఒక్కసారిగా ఇది బయటకు వచ్చింది. పోలీసులు పూర్తిగా కూడా దీనిపై నిఘా పెట్టారు. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఒక్కసారిగా కూడా దాడులు చేశారు. పోలీసుల దాడులతో ఊహించలేదు ఎవరు కూడా. విస్తుపోయినటువంటి మందుబాబులు ఒక్కసారిగా పలాయనం చిత్తగించారు. తాము బతుకు అంటే దొరకకుండా ముందు బయటికి పారిపోవాలన్నటువంటి తపనతో ఎవరికి వారు కూడా కంప్లీట్ గా పారిపోవడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే చాలా మంది కూడా బిల్లు కట్టకపోవడంతో ఎవరైతే షాపు యజమాని లబోదిబోం అనేటువంటి పరిస్థితి కూడా ఉంది. మరోవైపు పోలీసులు సైతం తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. పబ్బును కూడా సీజ్ చేశారు. సో ఏదైనా ఒకటి నిర్వహణ చేసుకోవాలన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ప్రభుత్వపు అనుమతులు తీసుకోవాలి. నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటేనే మంచిగా ఉంటుంది. లేదంటే కఠినంగా శిక్షిస్తామని మాత్రం పోలీసులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. శీలా, థ్యాంక్ యూ హరికిషన్.